పారదర్శకంగా ఎంతో స్వేచ్ఛగా ప్రజలందరూ తమ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తగిన అన్ని ఏర్పాట్లను పక్కా ప్రణాళికలతో చేపడుతున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ హరినారాయణ్, జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్లతో కలిసి ఆయన పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఎంసీసీ, సి విజిల్, ఓటర్ హెల్ప్ లైన్ 1950, ఎక్స్పెండిచర్ మానిటరింగ్ మొదలైన బృందాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. తారీఖుని మనకు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. ఎంసీసీ ప్రస్తుతం మొత్తం రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్లో ఉన్నది. 18 ముందు డిస్ట్రిక్ట్స్లో డిఈఓ, ఎస్పీ వాళ్ళ ఎంసీసీ కంట్రోల్, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ని, సి విజిల్ ఎట్లా పనిచేస్తుంది, కంట్రోల్ రూమ్ ఎలా ఏర్పాటు చేశారు, ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఎట్లా పనిచేస్తున్నాయి, స్టాటిక్ సర్వేలెన్స్ ఎప్పటి నుంచి పెడతారు, సో ఇవన్నీ ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేయడం కోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇంతకుముందు ప్రకాశం జిల్లాలో కూడా బార్డర్ చెక్ పోస్ట్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. బికాజ్ బిఫోర్ 18th అంత సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత 18 తర్వాత స్మూత్గా మనము ఎలక్షన్ పని పూర్తి కంప్లైంట్స్ని, అంటే కంప్లైంట్స్ రకరకాల పద్ధతిలో వస్తాయి, రిటర్న్గా వస్తాయి, మెయిల్లో వస్తాయి, ఎస్ఎంఎస్, వాట్సాప్ ద్వారా వస్తుంది, ఈ సి విజిల్లో వస్తాయి. తర్వాత మనము కంప్లైంట్స్ డైరెక్ట్గా ఆఫీసర్స్ కూడా కొన్ని సోమోటో డిటెక్ట్ చేస్తారు. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఈ సిస్టంలో ఆ రోజుకి పంపించి ఆ రోజు ద్వారా రిపోర్ట్ తీసుకొని రిపోర్ట్ని మళ్ళీ అప్డేట్ చేసేసి అప్పటికప్పుడు కంప్యూటర్లో పెడుతున్నారు. సో డైలీ డిస్పోజల్ చాలా బాగుంది. అదే సేమ్ టెంపోని ఫ్యూచర్లో కూడా మెయింటైన్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఇచ్చిన వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ అంటే ఎలక్షన్ టైంలో మనము వీ హ్యావ్ టు వర్క్ ఇన్ ఎ టోటల్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్. తారీఖుని మనకు ఎలక్షన్ నోటిఫికేషన్